దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకు మంచి తరుణం ఇచ్చాడు. మరి మన ఆత్మీయ తల్లి గారు శిరోమణమ్మ గారు మన మధ్య ఉండడం గొప్ప భాగ్యము. మరి ఈసారి అయ్యగారు అమ్మగారు కలిసి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఆత్మీయంగా పెంచి పెద్ద చేసిన ఆత్మీయ తల్లిదండ్రులు నాతో ఉండడం నాకు గొప్ప భాగ్యంగా ఉంది. మరి ఇలాగే ఒక పెద్ద మీటింగ్ కూడా జరగాలని దయచేసి ప్రార్థన చేయండి. దేవుని మాటలు విందాం, మేలు పొందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను ఏదో వివాహం మరి తప్పుగా రావాలి అన్నారు అని వచ్చారు. నేను చాలా రాలేకపోతున్నాను. ఇదివరకైతే నాకు చాలా ఆశ ఉండేది రావడానికి. దేవుని మాటలు అనేకులకి చెప్పాలి, తప్పకుండా అనేకుల కుటుంబాలకి ఆశీర్వాదం రావాలి, అనేకులు మార్పు చెందాలి అనేది ఒక తపన నా హృదయంలో ఉంటూ ఉండేది. కానీ కొంచెం బలహీనతలో అయినా సరే ఏదో కొన్ని మాటలు మాత్రం మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. కొన్నిసార్లు చాలాసార్లు నేను అనుకుంటాను, ఏదైనా సరే చేయాలి అంటే అది చేయటానికి నేను ఎక్కడ ఏదన్నా మంచి చెయ్యాలి అనుకుంటే దాన్ని ఏమాత్రమో అలక్ష్యం చేయను. నా ఆరోగ్యాన్ని లెక్క చేయను, నా సమయాన్ని లెక్క చేయను. నాకేమీ నా కష్టం ఉన్నా, ఇరుకులో ఉన్నా, నేను బాధలో ఉన్నా, ఎదుటివారి విషయంలో నేను ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఉన్నారు. ఆయన మరి ఈ లోకానికి వచ్చారు పాపుల్ని వెదకి రక్షించడం. మీరు క్రీస్తును పోలి నడుచుకోనండి అన్నారు కదా. మరి మనం క్రీస్తును పోలి నడుచుకునేవారం అయితే మనము నశించుచున్న దాన్ని వెదక రక్షించడానికి ఆయన వచ్చారు కదా. మరి ఇక్కడ నశించిపోయే వారిని మనం కూడా ఏం చేయాలి? వెదకి రక్షించడానికి ప్రయత్నించాలి. అది కష్టమైనా నష్టమైనా మనకి అది లాభకరమైనది కాకపోయినా మనం ఏం చేయాలి? వెదకి రక్షించడానికి. నా దగ్గరికి ఏ సమస్య వచ్చినా సరే నేను నా పిల్లల్ని లెక్క చేయలేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే మరి అయ్యగారు కూడా కొన్నిటికి భయపడినా నేను ఎక్కడ భయపడేదాన్ని కాదు. దేవుడిచ్చిన జ్ఞానంతో ఏదైనా చెయ్యాలి, వీళ్ళకి ఏదన్నా మేలుకరమైనది చెయ్యాలి. అది నాకు కష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే చెయ్యాలి అంతే అనుకుంటూ చాలా విషయాల్లో నేను అలాగా ముందుకు వెళుతూ ఉండేదాన్ని. కాబట్టి మరి ఇప్పుడు బలహీనమైన స్థితిలో ఉన్నా ఇంకా దేవుని పని చేయాలని ఆశ ఉంటుంది, కానీ అది కొంచెం వెనకంజ వేస్తున్నా. అందుకని అయ్యగారిని ముందు పంపించి నేను వెనక్కి వచ్చా. కాబట్టి నేను ముందు రావాల్సింది, అయ్యగారు వెనక రావాల్సింది. కానీ అయ్యగారు చెప్పిన తర్వాత నేను చెప్తే ఏం రుచిగా ఉంటుంది చెప్పండి? మంచి కూర, మంచి భోజనం, మంచి అన్నీ తినేసిన తర్వాత చప్పని పెడితే ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? బాగోదు కదా. అందుకని నేను చిన్నదేదో 1-2 మాటలు చెప్పేసి నేను వదిలేస్తాను. కాబట్టి జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నా. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేకమైన సూత్రాలు మనకి చెప్పారు. మనుషులు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు. చాలామంది ప్రతిదానికి మనసు పెట్టేస్తారు, వ్యర్థమైన దాన్ని కూడా మనసు పెట్టేస్తారు. కానీ కొన్ని జరుగుతూ ఉంటే ఇది వలే ఉంది, మీరు చూడండి రండి అని అడుగుతారు నన్ను.
అడిగితే నేను ప్రభువుని చూడటం కంటే ఇంకా ఏది చూడటం అది ప్రాముఖ్యమైనది అనుకుంటాను మనసులో. అనుకుని నేను ప్రభువుతో స్నేహం చేస్తే మంచిది అనుకుంటా. కాబట్టి ప్రభువుతో స్నేహం చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రతి కార్యమును సాధిస్తుంది. మన సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రార్థనే. ప్రార్థన మరి మంచి జవాబుల్ని ఇస్తుంది. సాధించలేని వాటిని సాధించడానికి ప్రార్థనే. ప్రార్థన అంటే అది చాలా బలమైనది. చాలా నిబ్బరం కలిగి ధైర్యంగాను విశ్వాసంతోనూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మనం చూస్తాం. అందుకనే ప్రార్థన అనే దానికి ప్రాముఖ్యత ఇవ్వాలనేది ఆశిస్తూ ఉంటాను. తర్వాత మరి దేవుని కొరకు బ్రతకాలని ఆశ నా హృదయంలో ఉంటుంది. కాబట్టి మరి మీతో మాట్లాడడానికి చిన్న అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు. దేవుని వాక్యంలో మరి ఆదికాండంలో రెబెకా ఉంది. రెబెకా ఎలాంటి మనిషి ఆవిడ? చక్కనిది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక. ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె చక్కనిది. అసలు చక్కనిది అంటే దానిలో ఎంత ఉందంటారు? ఎంత చక్కనిది అంటే అన్ని విషయాల్లోనూ చక్కనిది. అసలు లోకం అనేది ఆ మనిషిలోకి రాలేదు. లోకం ఆ రుచి చూడలేదు ఆమె. అసలు ఆమెకి దేవుడు అప్పచెప్పిన పని, లేకపోతే తల్లిదండ్రులు అప్పచెప్పిన పని చక్కగా చేయటమే ఆమె బాధ్యత. అంతే తప్ప ఎవరో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, వ్యర్థమైన దాని కొరకు పరుగులు ఎత్తుతుంటే అవన్నిటినీ ఆశించలేదు ఆమె. తన తల్లిదండ్రులు ఏ పనిని అప్పగించారో ఆ పనిని చక్కగా చేస్తూ ఉంది. ఇంటి పనుల్లో ఆమె చక్కగా ఉంది. అయితే అబ్రహాము కుమారుడికి ఆ భార్యను సమకూర్చడానికి అబ్రహాము తన మరి దాసుడిని పంపారు, ఎలియాజర్ని. పంపినప్పుడు ఆయన వెళ్ళి కొన్ని నియమాలు పెట్టుకుంటాం మనం. ఇది ఈ విషయంలో నాకు దేవుడు సహాయం చేస్తే అది దేవుని చిత్తం అనుకుంటాం చాలాసార్లు. నేను ఈ విషయంలో ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయం చేస్తే దేవుని చిత్తం. అది మనకి దానిలో ఏమీ ఫలితం లేనప్పుడు అది దేవుని చిత్తం కాదు అనుకుంటాను నేనైతే మరి. కాబట్టి మనం చేసే ప్రార్థనలో దేవుడు వింటున్నాడు. అది నిజమైనదైతే, అది సరైనదైతే, అది సరైన ఆలోచన అయితే మనకి ఆయన సరిగానే మార్గంలో మనల్ని సరైన మార్గంలోనే నడిపిస్తాడు. సమతలమైన మార్గంలోనే నడిపిస్తాడు. దానిలో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు రావు. కాబట్టి ఎలియాజర్ను పంపించినప్పుడు సరాసరి వెళ్ళడమే తన ఒంటెలకు పాపం ప్రయాణం చేశాడు కదా, ఒంటెలకు ఏమీ తెలియని ప్రాంతానికి వెళ్ళాడు కనుక తన ఒంటెలకు నీళ్లు పెడదామని వెళ్ళేటప్పుడు ఆయన ఒక మాట అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నా యజమానుడికి అబ్రహాం దేవుడని యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడికి అబ్రహాం మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల బోట వద్ద నిలుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్ల వద్ద నేను నిలుస్తున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చున్నారు. చాలా మంది వస్తారు కదా
నీళ్ళు సాయంత్రం అయ్యిందంటే అందరూ నీళ్ళు తీసుకెళ్ళటానికి పశువుల కొరకు మరి ఇళ్ళ పనుల కొరకు వాటర్ తీసుకెళ్ళి వాళ్ళు నిల్వ చేసుకుంటూ ఉంటారు ఆ రోజంతా వాడుకోవడానికి. అలాగే చాలామంది వస్తున్నారు. అయితే నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా, అమ్మా దాహం వేస్తుంది నాకు, కొంచెం మంచినీళ్ళు పొయ్యమ్మా అని చెప్పి దోశలొగ్గుతాం. మనం దోశలొగ్గి అమ్మ కొంచెం మంచినీళ్ళు పొయ్యి అంటాం. అన్నప్పుడు ఎవరైతే నీవు త్రాగుము నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను. ఏ చిన్నది చెప్పుదో ఆమె నీ సేవకుడైన ఇస్సాకుకు కుమారుడికి భార్యగా సిద్ధపరిచిన వ్యక్తి అని ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు, నిబంధన పెట్టుకున్నప్పుడు అక్కడికి చాలామంది వచ్చారు. కానీ అతడు మాట్లాడుతూ కొంతమంది ఎలా ఉంటారంటే ఏంటి అబ్బా చిరాకు పరాకు, అబ్బా ఏంటి మేమేదో తిప్పలబడి నీళ్ళు తీసుకెళ్ళగలిగి వస్తే మమ్మల్ని అడుగుతారు. వచ్చిన వాళ్ళందరికీ ఇటు వేసి సరిపోతుంది. ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి ఇస్తారు. ఇక మూడో వాళ్ళు వచ్చేటప్పటికి విసుకొచ్చేసి ఏమనయ్యా నేను పోయిను అనేవాళ్ళు ఉండరా? ఉంటారు. మీరు బాగోదంటే పంపుల దగ్గరికి వెళ్తారు. అమ్మ కొంచెం నాకు అవకాశం ఇవ్వండి అమ్మ, కొంచెం బంధువులు వచ్చారు, కొంచెం నీళ్ళు తీసుకెళ్తాను, ఒక్క బిందె నన్ను ఏమో నా పట్టు నేను పట్టుకోవాలి, నా వంతు నేను పట్టుకోవాలి అంటావా అన్నమా? అంటారా? నా వంతు నేను పట్టుకోవాలి, నాకు కూడా తొందర పని ఉంది, నీకే తొందర పని ఉందా? ఇసురులు ఉంటాయి. అబ్బా ఎట్ట పోట్లాడుకుంటారో కొన్ని చోట్ల చాలా అసహ్యంగా పోట్లాడుకుంటాం కూడా నేను చూసేదాన్ని. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు అనుకోండి అట్లా. కాబట్టి మాకు బావులు ఉంటాయి, బావుల్లోనే మేము తోడుకుంటాం. ఎవడో నింపుకుంటూ ఉంటాం. అంటే బకెట్లు ఉంటాయి, వాటితో తోడుకొని పోసుకుంటాం తప్ప ఈ మోటార్ అదేంటి పంపులు వస్తే పట్టుకోవడం కాదు. ఎవరికి వాళ్ళే వెళ్తాం, నువ్వు బావిలో చేదేసుకుంటాం, నీళ్ళు తోడుకుంటాం, పోసుకుంటాం, పల్లెటూరు మాది. కాబట్టి మీకైతే ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. కానీ అలాగే అనేకులు వస్తున్నప్పుడు అమ్మా కొంచెం దాహం ఇవ్వండి అమ్మా అనగానే ఈ పిల్ల ఏం చేసింది? అతడు మంచోళ్ళు అయితే ఏమంటారు, పాపం ఎంత దూరం నుండి వచ్చారో, దాహం అడిగారు, ఎండలో వచ్చినట్టున్నారు అని జాలితో ఏం చేస్తారు? ప్రేమతో జాలితో ఆ నీళ్ళు ముందు వాళ్ళకి ఇస్తారు. అదే కాదు, కొంతమంది మా ఇంటికి ఎవరన్నా భిక్షగాళ్ళు వస్తే మా అమ్మ అనేది, అమ్మ వాళ్ళ గంట సేపు నిలబెడితే వాళ్ళు చాలా ఇళ్ళు తిరగాలి, చాలా ఇళ్ళల్లో వాళ్ళు ఏదో భిక్షం అడుక్కుంటారు, ఏదో అందరు వేసిన మేసద్ది అయినా ఇది వాళ్ళంతసేపు నిలబెట్టకూడదు. అది అంతసేపు నిలబెట్టడం మంచిది కాదు. త్వరగా వేసి పంపించేసాయి, త్వరగా ఇచ్చి పంపించేసాయి. డబ్బులు ఇవ్వాల్సి వస్తే డబ్బులు, లేకపోతే ఆహారం పెట్టాలంటే ఆహారం, లేదు ఏదన్నా భిక్షం వేయాలంటే భిక్షం వేసేసి త్వరగా పంపించేసాయి అనే మాటలు మేము వినేవాళ్ళం. కాబట్టి ఒకసారి నేను బియ్యం తీసుకుని చాట్లో పోసుకున్న రోజులు ఏరుకునే అలవాటు మాకు. అయితే మా పిల్లలకి నేను ఎప్పుడు ఇలాంటి మాటలు ఏవో చెప్తూ ఉండేదాన్ని. చెప్తూ ఉన్నప్పుడు పిల్లలు ఉన్నారు, నేను బియ్యం ఏరుతా ఉన్నాను, వాళ్ళు కూడా ఏరుతున్నారు. సరే నేను ఇంట్లోకి ఏదో పని ఉండి వెళ్ళాను, ముసలమ్మ వచ్చింది. ఆ ముసలమ్మకి డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశం నేను ఉండి ఆ డబ్బుల కోసం లోనికి వెళ్ళా. ఈ లోపల మా మూడో పాప, నేను చెప్పేవన్నీ వింటూ ఉండేది కదా, మా మూడో పాప చాట్లో ఉన్న బియ్యాన్ని పోసేసింది, మొత్తం బియ్యం పోసింది. ఇక తర్వాత విశ్వాసం ఏంటంటే లేవు, ఇక బియ్యం లేవు.
మరి పిల్లలను కొట్టాలా లేకపోతే ఏం చేయాలి అని ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేసిన తర్వాత కొంచెం అలాగా ఇంట్లోకి వెళ్ళాము అందరం. నేను ప్రార్థన చేసుకుంటా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె తీసుకొచ్చింది, బియ్యం తీసుకొచ్చింది. ఆమె ఏం చేసేదంటే ధాన్యం దంచుకుని మెరుకులుగా ఉన్న బియ్యం, అంటే గట్టిగా మంచి మంచి బియ్యం, నూకలు లేకుండా ఏమీ లేకోకుండా చక్కని బియ్యం ఆమె పట్టుకొచ్చే అలవాటు ఉంది ఆమెకి. నేను ఇంట్లోకి వెళ్ళాను, మళ్ళీ బయటకు వచ్చేటప్పటికే ఆమె తీసుకొస్తుంది. వచ్చింది, ఏంటమ్మా అన్న. ఏంటమ్మా అంటే బియ్యం తీసుకొచ్చాను. అమ్మ బియ్యం ఇవ్వండి అని చెప్పి ఇచ్చింది. దేవుడు ఇచ్చాడా లేదు నాకు? నా పిల్ల తెలియక చేసింది, కానీ ఇక లేవు అవి ఆఖరి రైస్ ఇంట్లో. ఆ రోజుల్లో విశ్వాస జీవితం అది. విశ్వాస జీవితానికి ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ఆ విశ్వాస జీవితాన్ని వదలకుండా ప్రార్థన చేసుకుంటూ ఆ జీవితాన్ని గడిపేవాళ్ళం మేము. చాలా విషయాల్లో నేను మీ కూడా ఉండేవాడు మాతో. మేమందరం మరి ప్రార్థనలో ఎంతంటే అసలు ఎప్పుడూ ప్రార్థన ఉండేది. తోట నిండా దేవదూతలు వచ్చి వాలినట్టు అందరూ తోట నిండా మనుషులు వాలేవాళ్ళు. అందరూ వచ్చేవాళ్ళు, అందరూ కలిసి జాతి కొంగల్లాగా అక్కడక్కడ మోకరించి ఎవరికి వాళ్ళే ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అంత ప్రార్థనాత్మ. ఈ రోజుల్లో ప్రార్థన కష్టం అయిపోయిందండి. ప్రార్థన అంటే అబ్బో సమయం అంతా వేస్ట్ అయిపోతుంది, ప్రార్థన చాలా ప్రార్థనలు పద్దాక పెడుతూనే ఉంటారు అని విసుగుదల వచ్చేసింది. అందుకని చాలామంది అలా ప్రార్థన చేయలేకపోతున్నారు. మరి ఆ రోజుల్లో ప్రార్థన ప్రతిఫలాలు, ప్రార్థన జీవితానికి మేము ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళం. దాని ప్రతిఫలాలు మేము అలాగే చూసేవాళ్ళం. ఎన్ని విషయాలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మా జీవితం గడుపుతూ ఉండేవాళ్ళం. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న కథ లాంటిది ఒక మాట చెప్తాను. ఒక యజమానుడు ఒక ఇంట్లో ఉన్నాడు. అతను ఏం చేశాడంటే, అమ్మా మరి ఇక్కడ పనులు చేస్తే మనకి సరిపోవట్లేదు, మరి నువ్వు ఇక్కడ ఉండు, నేను కొంచెం దూర ప్రాంతం వెళ్ళి నేను పనులు చేసుకుని వస్తాను అని చెప్పి ఇల్లు నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. బయటికి వెళితే ఎలాగా ఒక చోట ఒక యజమానుడు దగ్గరికి వెళ్ళాడు. 2-3 దగ్గరకు వెళ్ళాడు, తిరిగాడు. మరి అతనికి నచ్చిన యజమానుడు ఒక ఆయన దొరికాడు. ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళాడు. పని చేస్తానయ్యా, మరి మీరు మీ దగ్గర ఉండమంటారా అంటే ఉండమన్నారు. ఉండమంటే ఉన్నాడు. ఉండి పని చేస్తున్నాడు. చాలా నమ్మకంగా పని చేస్తున్నాడు, చాలా మంచిగా పని చేస్తున్నాడు. అస్సలు ఒక్కసారి కూడా ఎదురు చెప్పలేదు. అంత మంచిగా పని చేస్తున్నాడు. ఆయన కూడా కుమారుడిలాగా చూస్తున్నాడు. చాలా తనకి ఏది కావాలంటే అది తన ఇష్టం. మా ఇంట్లో కూడా ఓ పాప ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో. ఇంట్లో ఏముందో నాకు తెలియదు, ఆ పాపకే తెలుసు. ఎందుకంటే అంత నమ్మకంగా పని చేస్తుంది. పని అంటే కొంచెం కూడా పిల్ల ఒక్కరోజు రాకపోతే నా ప్రాణం గిలగలా కొట్టుకుంటుంది. ఎందుకంటే అన్నిటినీ 10 నిమిషాల్లో ఒకసారి ఆ పిల్లని కొంచెం అనారోగ్యంగా ఉంటే కొంచెం దూరంగా ఉంచాం. 2-3 వచ్చి పని చేస్తున్నారు. 2-3 పని చేసినా సరే ఆ ఇల్లు శుభ్రం అట్లా. ఏంటి ఇట్లా ఉంటుంది ఇల్లు అని ఆ పిల్లని పిలిచాను. ఆ పిల్లని పిలిస్తే 10 నిమిషాల్లో ఇల్లంతా నీట్గా చేసి పెట్టేసింది. సంతోషమా కాదా? సంతోషమే కదా. సంతోషం. అలా పని నిపుణతగా చేయగలమా మనం నిపుణతగా దేవుని పని చేయగలమా
నిపుణతగా మరి దేవుని ప్రార్థన చేయగలవా, సంతోషపెట్టగలవా దేవుణ్ణి? ఆ యజమానుణ్ణి చాలా సంతోషపెడుతున్నాడు ఆ యవనస్తుడు. అయితే ఆఖరికి అయ్యా నేను చాలా కాలం అయ్యింది కదా వచ్చి, మరి ఒక్కసారి ఇంటికి వెళ్తాను, 20 సంవత్సరాలు అయిపోయింది, మరి ఒక్కసారి ఇంటికి వెళ్తాను, నా భార్య ఎలా ఉందో చూసి వస్తాను అన్నాడు. అంటే సరే వెళ్ళు అన్నాడు. వెళ్ళంటే మరి జీతం ఇవ్వండి అయ్యా అన్నాడు. జీతమా? నేను ఎవరిని జీతగాళ్ళగా చూశానా నిన్ను? నీ ఇష్టం కదా, ఏది తింటావో తిను, ఏది చేస్తావో చెయ్యి అన్నాను కదా. నేను జీతం ఇవ్వాలి ఇప్పుడు నీకు? జీతం ఇవ్వనా? జీతం కావాలంటే జీతం ఇస్తాను, లేకపోతే నా దగ్గర 3 సలహాలు ఉన్నాయి, 3 సలహాలు ఇస్తాను అన్నాడు. 3 సలహాలు ఇస్తానంటే అయ్యేమి సలహాలు? మరి ఈ జీతం అయితే కొంతకాలానికి అయిపోద్ది, మరి ఈ 3 సలహాలు అయితే బాగుంటుందేమో అని 3 సలహాలు ఇవ్వండి అయ్యా అన్నాడు. సరేలే. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నీది కాని పని పట్టించుకోవద్దు, నువ్వు నీది కాని దానికోసం నువ్వు ఆశపడవద్దు, అది ఎంతటిదైనా సరే నువ్వు అది ఉపయోగించుకో అన్నాడు. రెండోది ఏమన్నాడంటే, మరి చెడ్డోళ్ళతో స్నేహం చేయొద్దు, చెడ్డవాళ్ళతో స్నేహం చేయొద్దు అన్నాడు. నీది కాంది నువ్వు పట్టించుకోవద్దు అన్నాడు. చెడ్డవాళ్ళు స్నేహం చెయ్యొద్దు అన్నాడు. మూడవది అమ్మా కోపం వస్తే అవును కోపం వచ్చినప్పుడు ఒక దినం ఆగు, తొందరపడి మరి తప్పు చెయ్యొద్దు. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే నీకు కోపం వచ్చిందనుకో, నువ్వు కాస్త ఆలోచించు, ఒకరోజు ఆలోచించు, అతనికి ఎందుకు కోపం వచ్చిందో, ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎందుకు తిడుతున్నాడో నువ్వు ఆలోచించి అప్పుడు దాన్ని చర్య తీసుకో అన్నాడు. ఈ 3 పట్టుకున్నాడు, బయలుదేరాడు. ఆ గుర్రం ఎక్కి వస్తూ ఉన్నాడు. వస్తుంటే మధ్యదారిలో చెట్టుకి బంగారపు కాయలు కడుతున్నాడు ఒక అతను. బంగారపు కాయలు అంటే అమ్మ బంగారం చూస్తే ఆగుతామా స్త్రీలు? మరి ముఖ్యంగా బంగారం అంటే ఆశ కదా మనకి. అందుకని బంగారపు కాయలు కడుతున్నాడు. అవి చాలా విలువైంది, బంగారం కంటే విలువైంది ఏముంది? కాబట్టి ఆ బంగారం కడుతుంటే నాకు ఇవ్వని కానీ, లేకపోతే అవి కావాలని కానీ ఏం మాట్లాడలేదు. నీది కాని దాన్ని నువ్వు ఆశించొద్దు అన్నాడు కదా. పాన ఈడెందుకో కట్టుకుంటున్నాడు పాని అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఈడు కట్టేవాడు ఏమనుకుంటున్నాడంటే, ఎవరన్నా నాకు ఇయ్యని అడిగితే ఆడికి ఇవ్వద్దు, ఆడొద్దు అనుకుని వెళ్ళిపోతే ఆడికి ఇచ్చేద్దాం అనుకున్నాడు. వద్దు అనుకుని వెళ్ళిపోయినోడిని పిలిచిద్దాం అనుకున్నాడు. ఇమ్మని అడిగితే ఇవ్వద్దు అనుకున్నాడు అని కడుతున్నాడు కాయలు. అప్పుడు అతను కాయలు కడుతూ ఉంటే వీడికి పట్టించుకోకుండా వెళ్ళిపోతే అతన్ని పిలిచి, ఏంటి చూసి వెళ్ళిపోతావేంటి, రా ఇదిగో నీకు ఎన్ని కావాలో తీసుకో అని చెప్పి ఆ బంగారపు కాయలన్నీ 40 మూటలు కట్టి అతనికి ఇచ్చేసాడు. అవి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అంతకంటే ఎక్కువ బంగారం తీసుకుని కొంతమంది వెనకాల వస్తుంటే దొంగలాళ్ళు వస్తుంటే దొంగతనాలు చేసుకుని వస్తుంటే ఈయన వాళ్ళని చూసి చెడ్డ స్నేహం చేయొద్దన్నాడు కదా. యేసుప్రభు స్నేహం చేయమంటాడా? లేదు. చెడు పనులు చేయమంటాడా? ఆయన దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుద్ది.
దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుద్ది. కాబట్టి ఆయన చెప్పిన సూత్రం కూడా ఈయనకి అర్థమయ్యింది. ఇతను లేదు ఇట్లాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు, ఎందుకు వచ్చింది, వీళ్ళని పట్టుకుంటారు, నన్ను పట్టుకుంటారు, నేను న్యాయంగా తెచ్చుకుంటున్నాను సంపాదించుకొని, మరి వీళ్ళ గురించి నేను కూడా చిక్కుల్లో పడతానేమో అని ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ అబ్బాయిని చూసి వీళ్ళు కూడా అబ్బాయి వెనకాలే వెళ్తారు. వెళ్తూ సరేలే వాళ్ళు ఒక పన్నాంగం పన్ని ఇవన్నీ మనం కొట్టేయచ్చు అనుకుని వాళ్ళు అక్కడ ఒక చోట ఆగి చాలా ఆకలేస్తుంది, ఇక్కడ ఏమన్నా ఆహారం దొరుకుద్దేమో, హోటల్స్ ఏమన్నా ఉన్నాయేమో, వెళదాము అక్కడ భోజనం చేసి వద్దాము అని చెప్పి, అరే నువ్వు మంచివాళ్ళగా ఉన్నావు కానీ ఇవన్నీ కాపలాకాయి నువ్వు, మేము వెళ్ళి వస్తాము, నువ్వు రా అంటే నేను రానన్నాడు. రానంటే చెడ్డ స్నేహం చేయొద్దన్నాడు కదా. వాళ్ళ మాటలు, వాళ్ళ విధానాలు, మనం ఎవరితోనన్నా కలుస్తున్నప్పుడు ఒక కుటుంబం దగ్గర 9-10 మంది ఆడోళ్ళు కూర్చున్న దగ్గర కొన్ని మాటలు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు, అబ్బో ఈ మనిషి ఇలాంటిదా, అయితే ఇది మానేస్తే మంచిది, ఈ స్నేహం మానేస్తే మంచిది అనుకుంటామా చెప్పండి? అనుకుంటాం కానీ కొంతమంది అది కాదు అదే మంచిది అనుకుంటారా? భలే ఉన్నాయి ఈ మాటలు, ఏదో చెప్తుంది అనుకుంటారు. అనుకుని ఏదో లాభకరంగా ఉన్నట్టుందే అనుకుంటారు. సోది బాగా వినేవాళ్ళు లేరా? సోది చెప్తారు కదా, కొంతమంది సోది చెప్తారు కదా. సోది అంటే చెవులు కోసుకుంటారు. అది సోదని అసలు మాటలోనే సోది అంటుంటే చెవులు కోసుకుని వింటారేంటి? నేను అనేదాన్ని ఎప్పుడు చిన్నప్పుడు సోదోళ్ళు వచ్చి కూర్చుంటే నేను ఆ అమ్మాయి దగ్గర కూర్చునేదాన్ని, సోదు అమ్మాయి దగ్గర కూర్చుని చెప్తుంటే వీళ్ళని అనేదాన్ని, ఇదిగో పిల్లలు ఎంతమంది అంటే అమ్మాయి ఇట్ట అనేది, అంటే ఏంటి ముగ్గురా అంటే, ఓహో ముగ్గురు కాదు కావాలని మళ్ళీ ఇంకిట నేను ఎన్నిసార్లు కొట్టానుగా అనేది మళ్ళీ సోది అన్నమాట. అది సోది. కాబట్టి అలాంటి నమ్మడం అది మంచిది కాదు. కాబట్టి చెడ్డ స్నేహము మంచి నడవడిని చెరుపుద్ది. సోది మాటలో 10 మంది కూర్చుని ఆలోచన చేసే మాటలు మనము వినకూడదు. మా తల్లి ఉండేది, ఎవరో అంతమంది కూర్చున్నా ఎవరి దగ్గర కూర్చునేది కాదు. ఆమె పని ఏమిటో ఆమె పని చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చాలా ప్రార్థన చేసేది. చాలా పని ఉండేది మా ఇంట్లో. మేము కూడా 7 పిల్లలం, నాకు కూడా 7 పిల్లలు ఇప్పుడు. కాబట్టి మా అమ్మ 7 కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. మరి ఇంకా చాలా పనుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. మా నాన్న ఎక్కడికైనా వెళ్తా గంగాజలం ప్రార్థన చెయ్యి అనేవాడు. ప్రార్థన చెయ్యి నువ్వు, నేను వెళ్తున్నాను పలానా పనులు అనేవాడు. వచ్చే వరకు ఆ ప్రార్థన చేసేది. కాబట్టి చాలా చక్కగా జరిగిపోయింది. మా అమ్మకు ఉద్యోగం లేదు, మా నాన్నకు ఉద్యోగం లేదు, అయినా సరే మాకే లోటు లేదు. కాబట్టి ఆ ప్రార్థన మా చుట్టూ ప్రాకారం వేసింది అనుకుంటాను నేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ప్రాకారం పిల్లల చుట్టూ వెయ్యాలి. పిల్లలు బయటకు వెళ్తారు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే సమాజం భయంకరంగా ఉంది. వెళ్ళారంటే ఇక వాళ్ళ మాటల్లో పడిపోతారు. మాటలు తల్లిదండ్రులు చెప్పే మాటలు వీళ్ళకి ఎట్టో నొప్పిగా ఉంటాయి. తల్లిదండ్రుల మాటలు ఎలా ఉంటాయి? నొప్పిగా ఉంటాయి. స్నేహితులు చెప్పే మాటలు ఎలాగ ఉంటాయి? భలేగా ఉన్నాయి, భలే మాటలు ఏదో అంటూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా కాదు కానీ మనం దేవుని సన్నిధిలో కూర్చొని చేసిన ప్రార్థన, ఆయన ఇచ్చిన ఆలోచన, ఆయన మాటలు మనకి అవి ఆత్మీయతనిస్తాయి,
ఆలోచన ఇస్తే ఏం చెయ్యొచ్చో ఏం చేయకూడదో దేవుని మాటల్లో మనకి జవాబు దొరుకుద్ది. కాబట్టి మనము ప్రార్థనా పరులమైన స్త్రీల వలె ఉంటే మంచిది. కాబట్టి ప్రార్థనా పరురాలుగా ఉండి ప్రతి తల్లి ఆ కుటుంబాన్ని కట్టుకోవటంలో చాలా మెళకువగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇతను వెళ్ళలేదు, వాళ్ళతో వెళ్ళలేదు, ఉన్నాడు. వీళ్ళు వెళ్ళారు, తాగారు, తిన్నారు, అంతా పోగొట్టుకున్నారు. అలా తిరిగి వచ్చి బయలుదేరారు వెళ్ళటానికి. వెళ్ళిపోతూ ఉంటే చివరికి వెళ్ళిపోతే ఇంకొక ఆలోచన చెప్పాడు కదా, మరి ఆ ఆలోచన కూడా ఒకటి అయిపోయింది, 2 అయిపోయినాయి. ఇంకొక ఆలోచన చెప్పాడు. ఏం చెప్పాడంటే, కోపం వస్తే ఒకరోజు ఆగు అన్నాడంట. వీళ్ళందరి మీద కోపం వచ్చింది కానీ ఏం చేయలేదు, వెళ్ళిపోయాడు. ఇతని దారి ఇతను వెళ్ళిపోయాడు, వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇతను ఇంటికెళ్ళి మా బాటసారిలాగా వెళ్ళి చాలా ధనం తీసుకుని వెళ్ళాడు కదా, బాటసారిలాగా వెళ్ళాడు. అక్కడ పాకలాగా ఉంటే ఆ పాకలో ఉండి, అమ్మ కొంచెం భోజనం పెట్టమ్మా అని అడిగాడు. అడిగితే ఆమె, బాబు పెడతాను, ఇంకా భోజనం అవ్వలేదు, వంట అవ్వలేదు, పెడతాను అందంట. అని సరే కొంచెం ఉంది ఇంట్లో భోజనం అని తీసుకొచ్చి బాటసారికి వేసినట్టు ఒక గిన్నెలో వేసి ఆ భోజనం పెట్టింది. అది సద్దన్నం పెట్టింది. పెడితే పాపం తిన్నాడు, అక్కడే ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. ఈమె గుర్తుపట్టలేదు, ఆయన గుర్తుపట్టలేదు. లోనకి వెళ్ళిపోయింది, మర్చిపోయి ఇంట్లో పని చేసుకుంటా ఉంది. రాత్రి వస్తూ ఉంది. ఒక కుర్రోడు వచ్చాడు ఇంటికి, తలుపు తీస్తే వాళ్ళ అమ్మ తలుపు తీసింది. ఆమె తలుపు తీసింది, ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఈ కుర్రాడు వెళ్ళిపోయి బయటికి రాలేదు. తెల్లారింది, గబగబా వంట చేసింది, కుమారుడికి అన్నం పెట్టింది, మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెట్టింది. కట్టేసి పంపిస్తా, అయ్యా బాటసారి వచ్చాడు, ఆ అబ్బాయికి కొంచెమే ఆహారం ఉంటే పెట్టాను, నేను ఇప్పుడు చేసిన వంట ఆయనకు కూడా పెడతానని అని చెప్పింది. అప్పుడు ఆ అబ్బాయి వచ్చి, అయ్యా మీరు బాటసారిగా ఇటు వచ్చారంట, మా అమ్మ భోజనం పెడతానన్నారు, మీరు మాయమ్మ అమ్మ అనేటప్పుడుగా అంతక్రితం అనుకుంటున్నాడు, వీడెవడో వచ్చాడు ఇంట్లోకి వెళ్ళాడు. ఆలోచించాలి, ఇంట్లోకి వెళ్ళాడు, ఏంటో వీడెవడో చూడాలి అనుకుంటున్నాడు. ఏదో ఆ అబ్బాయిలో ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయంటే అన్ని రకాల ఆలోచనలు వస్తున్నాయి. వీడిని చంపేయాలి ఈరోజు అనుకుంటుంటే ఆ పిల్లోడు చక్కగా రెడీ అయ్యి డ్యూటీకి వెళ్తా వచ్చి, మీకు భోజనం పెట్టలేదంటగా, సారీ అండి పెడతారు అన్నాను. నేను భోజనం చేయలేదని నీకు ఎవరు చెప్పారు అన్నాను. అంటే మా అమ్మ చెప్పింది అని అన్నాడు. అప్పుడు అమ్మో కొడుక, లేకపోతే అంత క్రితం అనుకుంటున్నాడు వీడు రావాలి బయటికి, వీడిని చంపేయాలి అనుకుంటున్నాడు. వెళ్ళటం చూశాడుగా, వీడు రావాలి, వీడిని చంపేయాలనుకుంటున్నాడు. ఎట్టయినా సరే వీడిని చంపడం ఇవాళ అనుకుంటున్నాడు. ఆలోచిస్తూ ఉన్నాడు. వచ్చాడు, ఈ మాట చెప్పాడు, ఓహో నా కుమారుడు కావాలి ఈ అబ్బాయి అని ఏం చేశాడు, ఆగినందువల్ల తన కుమారుణ్ణి రక్షించుకున్నాడు. కాబట్టి మనము తొందరపడి ఏ పని చేయకూడదు, ప్రతి దాన్ని ఆలోచించాలి. ఈ రెబెకా ఏం చేసింది, తన మరి కడవ నింపి నీళ్లు పోసింది.
ఎవరో దైవజనుల్లాగా ఉన్నాడు అని నీళ్లు పోసింది. నీళ్లు పోసి మా ఇంటి దగ్గర మేత ఉంది, మాకు నా తండ్రి ఇంటికి మరి అని తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చింది. చెప్పొస్తే అక్కడ ఆయన వచ్చి ఎవరిని గ్రహించాడు? నా యజమానుడైనా నా సహోదరి అయినా శారా యొక్క కుమారుడుకి అప్పటికే శారా చనిపోయింది. కుమారుడికి మరి అని గ్రహించి ఆయన కూడా మా ఇంటి దగ్గరికి రండి అని చెప్పి వాళ్ళని ఆహ్వానించి తీసుకొని వెళ్ళారు. దేవుని బిడ్డలో వారి యొక్క స్థితి ఏంటో, వారి గతి ఏంటో. కొంతమంది వస్తారు, దోచుకునే వాళ్ళు వస్తారు, దొంగలు వస్తారు, మాయ మాటలు చెప్పేవాళ్ళు వస్తారు. వీళ్ళందరి విషయం ఆలోచించాలి, సరిగ్గా ఆలోచించాలి. మరి నేనైతే మరి సరిగ్గా ఆలోచిస్తానో లేదో తెలియదు, కానీ ముందు వచ్చిన వాళ్ళకి ఆహారం మాత్రం పెట్టి పారేస్తా. తర్వాత సంగతి కాదు, ఆహారం పెడతాను, ఏమైనా సహాయం కూడా చేస్తాను. సరే బాబు వెళ్ళరండి, ఎంత ఆకలితో ఉన్నారో, నాకు 7 పిల్లలు, మరి ఆహారం ఒకవేళ నా కుమారుడు ఎక్కడన్నా తప్పిపోతే, లేకపోతే నా కుమార్తె ఎక్కడన్నా తప్పిపోతే ఎవరన్నా ఆదరిస్తారో ఆదరించరో అనే బాధ నా హృదయంలో. పిల్లల కన్నా వాళ్ళకి ఆకలి అంటే ఏంటో తెలుసుద్ది, బాధ అంటే ఏంటో తెలుసుద్ది. తప్పిపోయారేమో, ఎక్కడికో వెళ్ళాడు, ప్రయాణం చేసి వెళ్ళారు, ఈ పిల్లలు సరిగ్గా ఉన్నారో లేదో అని భయం ఉంటుంది. కాబట్టి నేను వారిని అనేకుల్ని ఆదరిస్తాను, అనేకుల్ని ప్రేమిస్తాను, అనేకులకు ఆహారం పెడతాను, ఎలా అయినా సరే చేర్చుకుంటాను. కొంచెం నాకు ఒక ఆలోచన, ప్రభువుని బట్టి ఆలోచన వస్తే దాన్ని బట్టి నేను చాలామందిని మరి హక్కును చేర్చుకుని యేసు ప్రభు మరి అనేకుల్ని పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని, రోగులైన వారిని అన్నారు. కొంతమంది రోగం వస్తే ఇంట్లోకి రానివ్వరు వాళ్ళని. ఒక అబ్బాయి వచ్చాడు ఒకసారి, నేను మామూలుగా ఆహారం పెట్టాను. అయిపోయిన తర్వాత ఆ అబ్బాయికి టీబీ అని తెలిసినప్పుడు, నాన్న మరి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, నా దగ్గర కాదు నేను అనేది, నీ పిల్లలు ఉన్నారు, నీ భార్య ఉంది, నీ బంధువులు ఉన్నారు, నీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళందరి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ ప్లేటు నీ గ్లాసు వేరు చేసుకో, ఆహారం తిన. నా అబ్బాయి కోపం వచ్చేసింది. అందరికీ అంటించకూడదు, మన జబ్బు, మనకున్న జబ్బులు అనేకులకు అంటుకోకూడదనే ఆలోచన మనకు రావాలి. అంతేగాని ఏది పడితే అది మనం చేసేస్తూ ఉంటాం. కాబట్టి అన్నిటినీ దేవుడు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుంది? తన ఇల్లు కట్టుకుంటుంది, అనేకుల్ని ఆదరిస్తుంది, అనేకుల్ని ప్రేమిస్తుంది, వాళ్ళ స్థితిగతులు ఏంటో తెలుసుకుంటుంది. కాబట్టి దేవుడు ఆలోచన ఇచ్చే దేవుడు. ఒకరోజు మా ఊరిలో పెళ్ళి జరుగుతుంది, మా చర్చిలో పెళ్ళి జరుగుతుంటే మరి పెళ్ళికొడుకు వచ్చాడు, పెళ్ళికొడుకు కూర్చున్నాడు. తర్వాత పెళ్ళికొడుకు కూర్చున్నాడు. అయ్యగారు కొంచెం అనారోగ్యంగా ఉంది అని నేను గబగబా బయలుదేరి ఆ పెళ్ళి దగ్గరికి నేను వెళ్ళిపోయాను. పెళ్ళికొడుకుని అక్కడ కూర్చోబెట్టాను. సంఘం అందరూ కూర్చున్నారు, బంధువులు వచ్చారు, వాళ్ళందరూ కూర్చున్నారు. సరే నేను మళ్ళీ అయ్యగారిని దగ్గరికి వెళ్ళి, మీరు బయలుదేరండి, బాగోదు, మన చర్చి కదా ఇది, మీరు అలా ఉన్నా సరే కొంచెం ఓపిక చేయండి అని ఆయన్ని చెప్తా నేను బయలుదేరి మళ్ళీ లోనకు వస్తుంటే పెళ్ళికొడుకు లేచి వెళ్ళిపోతున్నాడు. ఏదన్నా ఎక్కడన్నా వెళ్తున్నాడేమో, యూరినల్స్కి ఎక్కడన్నా వెళ్తున్నాడేమో పిల్లోడు అనుకుంటే వెళ్ళిన తర్వాత రాడే. ఎంతసేపు ఏడి పెళ్ళికొడుకు అంటున్నారు. పెళ్ళికొడుకు ఏడంటే ఆగండి వస్తాడులే ఆగండి అంటున్నాను నేను. అమ్మగారు ఆగమన్నారు కానీ ఆడు ఆగారు. పాపం ఆడు ఆగితే వీడు రాట్లా. ఇంకా కాసేపు ఆగారు,
రాట్లా, 12 అయింది రాట్లా, ఎంత టైం అయినా ఆవిడ రాట్లా. రాపోయేటప్పటికి గట్టిగా పోట్లాడుతున్నారు. గట్టిగా అబ్బాయి ఇది చర్చి ఆగండి అన్న, మీడియా వచ్చింది, ఫోటోలు తీసేస్తున్నారు, పేపర్లో పడిపోద్ది రేపు పెళ్ళి ఇట్లా అయ్యిందని అని అందరు కంగారు పడుతున్నారు. కానీ నేను మాత్రం కంగారు పడకుండా, ఇదిగో అయ్యగారికి బాగోలేదు, మీరు వచ్చి ఫోటోలు తీస్తున్నారు, మీరు ఇది ఎవరి చర్చ్ అనుకున్నారు? ఐజాక్ గారి చర్చి, మీరు చేయటానికి వీల్లేదు అని చెప్తున్నాను. ఎవరంటారు మన మాట? ఫోటోలు తీస్తున్నారు, సరేలే అని 2 పెద్ద మనుషులను పెట్టి అక్కడ, సరే తీసుకుంటే తీసుకోండి, ఏమన్నా చేసుకోండి, మీరు ఏం చేస్తారో చెయ్యండి, మీరు చెయ్యొద్దు, నేను ఈ సమస్యను నేను సాల్వ్ చేస్తాను, మీరు వదిలేయండి, నా ప్రభు నాకు ఉన్నాడు అని చెప్పా. మనకి ఆలోచన ఇచ్చే దేవుడు ఉన్నాడు. సమయానికి ఏ ఆలోచన కావాలో ఆ ఆలోచన ఇస్తాడు దేవుడు. నేను నాకు ఏం చేయలేదు, గబగబా వెళ్ళిపోయాను, లోన కూర్చున్నాను. ప్రభువా, మరి సొలొమోను మహారాజుకి మంచి జ్ఞానం ఇచ్చావు కదా నువ్వు, ఆయన ఎంత సమస్యనైనా సరే ఒక్క క్షణంలో తీర్చేసాడు కదా. ఇది వచ్చి నా బిడ్డ అంటుంది, అది వచ్చి నా బిడ్డ అంటుంది, ఇద్దరు నా బిడ్డ అంటున్నారు, ఎవరికి ఇవ్వాలి? ఏం చెప్పేది నిజమా? ఎవరు నన్ను నమ్మగలమా మనం ఈ మాట? నా బిడ్డ ఖచ్చితంగా అంటుంది. సొలొమోను మహారాజు చక్కగా దాన్ని ఎలా తీర్పు తీర్చాడంటే, ఒక కత్తి తీసుకొచ్చి ఇద్దరిని, ఆ బిడ్డని ముక్కలు చేసి, ఒక ముక్క దేనికి, ఒక ముక్క దానికి ఇవ్వండి అన్నాడు. అందులో కన్నా తల్లి అంటుంది, వద్దయ్యా నా బిడ్డని వద్దయ్యా, సంపొద్దయ్యా, దానికన్నా ఇచ్చేసేయండి కానీ సంపొద్దయ్యా అంటుంది అసలు తల్లి. ఇంకేమో ఈ దొంగదేమో ముద్దుదేమో పిల్లోడి మీద పడింది, పిల్లోడి మీద పడింది, చంపేసుకుంది. మళ్ళీ ఈ పిల్లను కూడా చంపాలని చూస్తుంది. దుష్ట స్వభావం, దుష్ట మనసు ఉన్న వాళ్ళు కీడు చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. మనలో కూడా అనేకులు దుష్టులు ఉంటారు. దుష్టుని సాంగత్యము మంచి నడవడిని చెరుపుద్ది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి దేవుని సన్నిధి, దేవుని మనసు, దేవుని కార్యాలు అవి ప్రార్థనతోనూ ఆయన వాక్య ధ్యానముతోనూ వాటిని జయించగలము. అనేక సమస్యలు మన కుటుంబాల్లో వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య సమస్య వస్తుంది, పిల్లల మధ్య సమస్య వస్తుంది, ఆస్తుల దగ్గర సమస్య వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ సమస్యలన్నిటినీ ఎలా పరిష్కారం చేసుకోవచ్చు? ప్రార్థనతోనే పరిష్కారం చేసుకోవచ్చు. అప్పుడు నేను వెళ్ళాను, కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. అయ్యగారు పడుకునే ఉన్నారు, ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఆ సొలొమోను మహారాజుకి ఎలా జ్ఞానం ఇచ్చావో దాన్ని సెటిల్ చేయటానికి నాకు కూడా ఒక చిన్న ఆలోచన ఇవ్వచ్చుగా ప్రభువా. మరి ఎందుకు నాయనా వీళ్ళేమో గొడవ చేసేస్తున్నారు, పోట్లాడేస్తున్నారు పెళ్ళికూతురోళ్ళు అని అలాగా ప్రార్థన చేస్తాను కూర్చొని. ఏది ఒక్క 10 నిమిషాలు ప్రార్థన ప్రభు సన్నిధిలో స్వచ్ఛంగా గడిపేటప్పటికే ప్రభు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. అబ్బాయి, గబగబ లేచెళ్ళి పెళ్ళికొడుకు తల్లిని, తండ్రిని, అన్నని, వదిన్ని పిలిచి, ఇదిగో అబ్బాయి, నీ కూతురికి ఇచ్చేసావు, నీ పెద్ద కొడుక్కి 3 భాగాలు వచ్చేసి నీ కూతురికి ఇచ్చేసావు, ఇంకా 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాల్లో నీ పెద్ద కొడుకుకి ఇచ్చేయి, చిన్న కొడుకు ఇచ్చేది ఈ పెళ్ళి కూతురు పేరు రాసేయి అన్న. అంతే, ఇక వాళ్ళందరూ లేచారు. ఇక ఏమని లేచారు? శబాష్, ఇంకేదో అన్నారులే, ఇక అవన్నీ ఎందుకు వచ్చింది.
కాబట్టి అని ఎవరికాళ్ళు కాగితాలు రాసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రార్థన ప్రతి కార్యమును జరిగించేది. అట్లాగే ఈ అబ్బాయి ఒకరోజు ఆలోచించినందువల్ల ఆ నరహత్య చేయకోకుండా ఆ కుమారుణ్ణి రక్షించుకున్నాడు. ఆ భార్య ప్రతివ్రతని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆలోచించాలి. మనం దేవుని మాటకి చెవియొగ్గాలి. దేవుని ఆలోచన ప్రకారం మన కార్యాలు జరగాలి. మన ఇష్టం ప్రకారం మనకున్న కోపం అంతా ఉపయోగించేసి, మనకున్న ఆ రౌద్రం అంతా చూపించేసి ప్రతి ఒక్కరి మీద పోట్లాడటం కానీ, మరి అపార్థాలు చేసుకోవటం కానీ, ఇలాంటివన్నీ లేకోకుండా దేవుని సన్నిధిలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. కాబట్టి గుణవంతురాలుగా, గుణవతిగా ప్రతి తల్లి, ప్రతి బిడ్డ అవన్నీ పెంచుకొని మరి తల్లులైన వారు మరి గుణవంతులుగా ఉండి ఏ సమస్య వచ్చినా ప్రార్థనతోనే దాన్ని సాధించుకుని జయించుకునేలాగా ఉంటే అది మేలు, క్షేమము. కాబట్టి ఎవరో తొందరపడొద్దు. దేవుని సన్నిధి మనకు జవాబిస్తుంది. దేవుని సన్నిధి మనకు ఒక్కటి కాదు, ఇలాంటివి నా చేతుల్లో మరి లక్షల్లో ఉన్నాయని చెప్పగలను. ఎందుకంటే అలాంటి సమస్యలు వస్తాయి. దేవుని సేవకురాలుగా మరి ఒక్కొక్కసారి దేవుని సేవకులు మరి దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, దూర దేశాలకు వెళ్తూ ఉంటారు. మరి ఒక్కదాన్నే ఉంటాను. ఇలా సమస్యలన్నిటినీ అప్పటికప్పుడు తొందరపడుతూ ఉంటారు మనుషులు. తొందరపాటొద్దు. దేవుని సన్నిధిలో అడుగు. దేవుడు నీకు జవాబిస్తాడు. దేవుడు నువ్వేం చేయాలో చెప్తాడు, నువ్వు ఎలా ఉండాలో చెప్తాడు, నువ్వు ఎలా చీర కట్టాలో చెప్తాడు, నువ్వు ఎలా అన్నీ నీ పిల్లల్ని ఎలా పెంచాలో చెప్తాడు. సమస్తము ఆయనే చెప్తాడు. కాబట్టి కొంతమంది అన్నిటినీ వదిలి లోకం ఏం అనుసరిస్తుందో ఆ లోకం అనుసరించి అలా తయారైపోతుంటారు. వద్దు, దేవుని ఇష్టానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఎస్తేరు ఏం చెప్పింది? నాకు ఏది అలంకారమో నాకొద్దు. అందరూ అలంకరించుకుంటున్నారు, ఆమె అలంకరించుకోలేదు. దేవునికి ఇష్టమైన హేగే యొక్క అలంకారము తప్ప మరి ఏది నాకు వద్దు. హేగే అంటే ప్రభుకి ఇష్టమైన అలంకారమే నాకు కావాలి, నా ప్రభుకి ఇష్టమైన జీవితం నాకు కావాలి అనుకునే స్త్రీలు, ఆ మాట మీద నిలబడే స్త్రీలు మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోహన్నతుడా, సర్వశక్తి గల దేవుడా, మేము మనుషులం కదా ప్రభా. అనేక విషయాల్లో అందులో స్త్రీలు మరి ముఖ్యంగా చాలా బలహీనమైన ఘటమని చెప్పావు. కాబట్టి బలహీనమైన తలంపులతో ఉంటారు, బలహీనమైన మనసుతో ఉంటారు. కష్టం వస్తే భరించుకోవడం కష్టంగానే ఉంటుంది వాళ్ళకి. కానీ ప్రభువా నాయన, నిన్ను కలిగిన బిడ్డలైతే నాయన ప్రార్థనతో ప్రతి కార్యమును నాయన జరిగిస్తుంది ప్రభువా. కాబట్టి ప్రార్థనా పరులైన తల్లుల వలె ఉండి ప్రభువా దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని దగ్గర ఆలోచన తీసుకుంటూ, కుటుంబాలు కట్టుకుంటూ, బిడ్డలను పెంచుకుంటూ నాయన లోకమును జయించిన విజయాన్ని చేతపట్టుకుని ముందుకు సాగిపోవటం నేర్పించమని నాయన భర్తలకి విధేయులుగా ఉండి ప్రభువా భర్తలు
నాయన వారి నడవడిని బట్టి భర్తలను మార్చుకునేవారుగా ఉండగలిగినట్లు సహాయం చేయండి నాయన. భర్తలైన వారు మార్చబడాలి అంటే నాయన స్త్రీల యొక్క నడవడి అది చాలా పవిత్రంగాను, చాలా నాయన అది చక్కగాను, దేవుణ్ణి నాయన స్తుతించేవారిగాను, దేవుని మహింపరిచే స్త్రీలుగాను ఉండవలసిన అవసరత వస్తుంది. కాబట్టి ప్రభా అట్టి జీవితం జీవిస్తూ కుటుంబాలను కట్టుకునేలాగా చేయమని యేసునామం అడిగి వేడుకొంచున్నాను స్వామి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక నిత్య సన్నిధి సహవాసం మనందరికీ తోడయుండి విత్తబడిన వాక్కు మనలో ఫలింప చేసి ప్రభు రాకడకు మహిమకు మనందరినీ వాక్యానుసారంగా జీవించడానికి మలచి ఆయన నామాన్ని మహింపరచుకొనుగాక. ఆమెన్, ఆమెన్.